మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. కొన్ని రాశుల వారికే తెలియకుండా ఇవాళ మంచిదేనా, ఇవాళ ఓకేనా అని చెప్పేసి కొన్ని పనులకు ముందుకు వెళ్ళిపోతుంటారు. అంటే జాతకం వారికి ఉన్నా లేకున్నా ఇక్కడ వ్యక్తిగతంగా ఏ పేరుతో అయితే పిలువబడుతున్నారో కనీసం ఆ పేరుకు సంబంధించినటువంటి అక్షరం, ఉదాహరణకు అజయ్ ఆ అక్షరము, ఉదాహరణకు లావణ్య, ఉదాహరణకు లక్ష్మి, ఉదాహరణకు మహేష్, ఉదాహరణకు రంజిత్, ఉదాహరణకు శ్రావణ్, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు మరి ఏ రాశి ఏమిటి అనేటువంటిది కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఏ రాశుల వారికి ఏ తిథి కానీ, ఏ నక్షత్రం కానీ, ఏ రోజు నాడు వీరు ఏ పని మొదలు పెడితే అద్భుతంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది ఈ సబ్జెక్టుపై కొంతమేర మీరు తెలుసుకొని ఎవరిని అడగకుండా పంచాంగం కానీ మీ యొక్క ఫోన్లో వచ్చేటువంటి అప్డేట్స్ అయినా చూసుకొని ఓకే ఈరోజు బాగుంటుంది అని మీరు ఈ పనిని మొదలు పెట్టాలి. సో అలా మీకు కొన్ని గుడ్ డేస్, అంటే గుడ్ లక్కీ నెంబర్స్, లైక్ లక్కీ నక్షత్రాలు, అన్లక్కీ చెప్తా. సో ముఖ్యంగా ఈ యొక్క అంటే నిషిద్ధమైన రోజులు ఇవి ముందు తెలుసుకోండి. ఫస్ట్ ఏవైతే మనకు నిషిద్ధము, ఏ పని అయితే చెయ్యకూడదో, ఏ రోజైతే చెయ్యకూడదో అది కనుక్కున్నాక మిగిలినటువంటి రోజులన్నీ చేయొచ్చు అనేటువంటిదే కదా అర్థం. అయితే మేషరాశి వారికి నెంబర్ 1 అంటే 1వ తారీఖు కానీ, లేదా మనకు ఇక్కడ నెంబర్ 1 కానీ, నెంబర్ 6 కానీ, నెంబర్ 11 కానీ, మకా నక్షత్రం ఆదివారం రోజు వీరికి ఇప్పుడు ఘాత వారం ఎట్లనైతే, అంటే ఈ రోజు ఘాత వారం ఏ పని చేయకూడదు అంటారు కదా, అదేవిధంగా 1వ తారీఖు, 6వ తారీఖు, 11వ తారీఖు అంటే షష్ఠి తిథి మంచిది కాదు, ఏకాదశి మంచిది కాదు. దీని తర్వాత మనకు పాడ్యమి కూడా వీరికి మంచిది కాదు. సో ఇది కూడా గమనించుకోండి. ఇక మకా నక్షత్రం ఏదైతే ఉందో ఇది సెట్ కాదు. ఆ రోజు నాడు ఏ పని మొదలుపెట్టినా జీరోని. వృషభ రాశి వారికి శనివారం కలిసి రాదు. 5వ డేట్ కానీ, 10వ డేట్ కానీ, 15వ డేట్ కానీ కలిసి రాదు. హస్త నక్షత్రం ఉందా లేదా చూసుకొని ముందుకు వెళ్ళండి. మిథున రాశి సోమవారం కలిసి రావటం లేదు. 2వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు నిషిద్ధం. స్వాతి నక్షత్రము కూడా బాగుండదు. అంటే 2 అంటే మనకు ద్వాదశి, 7 అంటే మనకు సప్తమి, 12 అంటే మనకు సుమారుగా తదియా వస్తుంది. ఓకే. అదేవిధంగా కర్కాటకము బుధవారము 2వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ద్వాదశి, సప్తమి తిథులు. అదేవిధంగా మనకు ఈ తదియాలు, అనురాధ నక్షత్రము, అదేవిధంగా త్రయోదశి కూడా కుదరదు వీరికి. సింహరాశి వారికి శనివారం బాగుండదు. 3వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు. 3 అంటే ఏమిటి మనకి ఇక్కడ త్రయోదశి. ఓకే. దాని తర్వాత 8 అంటే ఏమిటి అష్టమి, 13వ తారీఖు. ఇక మూలా నక్షత్రం కూడా వీరికి బాగుండదు. ఈ నక్షత్రాల రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. కన్యా రాశి శనివారము 5వ తారీఖు, 10, 15 శ్రవణ నక్షత్రం మంచిది కాదు. తులారాశి గురువారము 4వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు నిషిద్ధము, శతభిష నక్షత్రము. వృశ్చిక రాశి శుక్రవారము నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 11 పనికిరావు. రేవతి నక్షత్రము పనికిరాదు. సో ధనస్సు రాశి
శుక్రవారము 3వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖులు పనికిరావు. భరణీ నక్షత్రం పనికిరావు. మకర రాశి మంగళవారము 4, 9, 14 రోహిణి నక్షత్రము. ఇక ఈ నెంబర్స్ కూడా మీ యొక్క కార్ పై ఉన్నా కూడా కొంతమేర ఇబ్బందే ఉంటుంది. కార్ల మీద కానీ, టూ వీలర్ మీద కానీ. సో ఇదే విధంగా కుంభము, మకరము 4, 9, 14 రోహిణి అని చెప్పుకున్నాం. ఓకే. కుంభము గురువారము, అదేవిధంగా 3, 8, 13 మనకు ఆరుద్ర నక్షత్రము నిషిద్ధము. మీనరాశికి శుక్రవారము 5, 10, 15 ఆశ్లేష నక్షత్రము నిషిద్ధం. ఇక్కడ ముఖ్యంగా నెంబర్ 1 అంటే మనకు పాడ్యమి, నెంబర్ 2 అంటే మనకు విధియ, దాని తర్వాత తదియ, చవితి, పంచమి, అదేవిధంగా షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, 12 వరకు కూడా అంటే నెంబర్ 1 నుంచి నెంబర్ 12 ఇలా నేను చెప్పినటువంటి మీరు చూసుకోండి.